నగరం నడిబొడ్డున గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. మైనర్ బాలికను చెరబట్టి ఆటోలో ఎత్తుకెళ్లి నలుగురు గాంజాగాళ్లు కీచక పర్వానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి కొట్టి ఒంటి మీదున్న నగలు దోచుకోవడమే కాకుండా విషయం ఫ్రెండ్స్కు చెప్పారు. కిరాతక స్నేహితులు బాలికను మరోసారి కిడ్నాప్ చేసి రూమ్లో బంధించి అత్యాచారం చేశారు. న్యూడ్ వీడియోలు తీసి డబ్బులు నగలు డిమాండ్ చేశారు. 3 నెలల తర్వాత కానీ విషయం వెలుగులోకి రాలేదు. హైదర్ షా కోర్టులో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోర్టులో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు కొందరు యువకులు. ఆటోలో నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక ఒంటి మీదున్న నగలను దోచుకున్నారు. విషయాన్ని స్నేహితులకు చెప్పారు. ఈ స్నేహితులు కూడా మరుసటి రోజు బాలికను మరోసారి కిడ్నాప్ చేసి రూమ్లో బంధించి అత్యాచారం చేశారు. ఆపై న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. హైదర్ షా కోర్టు పరిధిలోని కపిల్ నగర్లో ఓ వ్యాపారి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడికి ఓ మైనర్ కూతురుంది. స్కూల్ నుంచి రాగానే బాలిక ఇంటికి సమీపంలో ఉన్న పార్క్ వద్ద కాసేపు ఆడుకునేది. కపిల్ నగర్లోనే ఉండే కొందరు యువకులు ఆ బాలికపై కన్నేశారు. బాలికను ఎత్తుకెళ్లి కోరిక తీర్చుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. బాలిక పార్కులో ఆడుకుంటుండగా మధుసూదన్, జయంత్ అనే యువకులు ఆమె దగ్గరికి వెళ్లి మాటల్లో పెట్టారు. తరుణ్ కుమార్ అనే మరో యువకుడు ఆటో తీసుకుని వీళ్ల వద్దకు వచ్చాడు. ఆటోలో సరదాగా రైడ్కి వెళ్దామని మధుసూదన్, జయంత్ బాలికను అడిగారు. అమ్మ తిడుతుందని చెప్పింది బాలిక. 20 నిమిషాల్లో వద్దామని బలవంత పెట్టడంతో ఆటో ఎక్కింది బాలిక. రైడ్ పేరుతో బాలికను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. 3 యువకులు బాలికను బంధించి అఘాయిత్యానికి తెగబడ్డారు. ఆటోలోని అత్యాచారం చేశారు. 3 కలిసి కిరాతకంగా గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. బాలిక కేకలు వేస్తున్నా ఆమెను కొడుతూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఒంటి మీదున్న నగలను దోచుకున్నారు. పని పూర్తయ్యాక బాలికను ఇంటి సమీపంలో వదిలిపెట్టారు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయింది. అత్యాచారం చేసిన దుర్మార్గులు తమ ఫ్రెండ్ సాయి కుమార్ కి చేసిన నిర్వాకం గురించి చెప్పారు. సాయి కుమార్ కూడా బాలికను అత్యాచారం చేయాలనుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సోను ఆ బాలికకు ఫ్రెండ్ కావడంతో బాలికను పరిచయం చేయమని సోనును కోరాడు సాయి. సోను పరిచయం చేయడంతో మాయమాటలు చెప్పిన సాయి బాలికను సన్ సిటీ బస్ స్టాప్ వరకు తీసుకొచ్చాడు. పక్కనే ఫ్రెండ్ రూమ్ ఉంది. ఒకసారి కలిసి వద్దామని చెప్పి తీసుకెళ్లాడు. బాలిక రూమ్ లోకి వెళ్లగానే డోర్ లాక్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు సాయి. అత్యాచారం చేస్తుండగా వీడియోలు తీశాడు. విషయం ఎవరికైనా చెప్తే వీడియోలు సోషల్ మీడియాలో పెడతాను అని బెదిరించాడు. తాను కూడా అత్యాచారం చేసిన విషయం సాయి తన స్నేహితులు మధుసూదన్, జయంత్, తరుణ్లకు చెప్పాడు. అప్పటికే ఈ 3 ఆ బాలికపై అత్యాచారం చేశారు. దీంతో 4 కలిసి డబ్బులు కావాలని బాలికను బ్లాక్మెయిల్ చేశారు. దీంతో బాలిక ఇంట్లో తండ్రి బ్యాగ్లో నుంచి 10,000 రూపాయలు దొంగలించి యువకులకు ఇచ్చింది. ఆ యువకులు మరోసారి బెదిరించారు. ఇంట్లో ఉన్న నగలు కూడా దొంగలించి తీసుకురావాలని, లేకపోతే వీడియోలు లీక్ చేస్తామని బెదిరించారు. దీంతో బాలిక ఇంట్లో తల్లి సూట్ కేసులో ఉన్న గోల్డ్ చైన్ దొంగలించింది. చైన్ ను యువకులకు ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా తల్లికి అనుమానం వచ్చి పట్టుకుంది. గట్టిగా నిలదీయడంతో అసలు విషయం తల్లికి చెప్పింది. దీంతో షాక్ అయిన బాలిక తల్లి భర్తకు విషయం చెప్పింది. బాలికతో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. నిందితులను గుర్తించి పట్టుకున్న పోలీసులు కూపిలాగారు. 2024 అక్టోబర్ 20న గ్యాంగ్ రేప్ కి పాల్పడినట్లు చెప్పారు నిందితులు. అత్యాచారానికి పాల్పడ్డ నాని అలియాస్ పెద్దమాల మధుసూదన్, పెద్దమాల జయంత్, సిద్ధు అలియాస్ తరుణ్ కుమార్, సాయి కుమార్లపై కిడ్నాప్, గ్యాంగ్ రేప్, దోపిడీ, పోక్సో కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వారికి ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది.